అమెరికా తాజాగా ఇరాన్కి సంబంధించినటువంటి నౌకా వ్యవహారాల్ని వెతికి వెంటాడి తీస్తోంది. ఏదో హార్ముజ్ జలసంధి దగ్గర మేము లేపేస్తామని ఇరాన్ చెప్తుంటే మాట్లాడకుండా పేల్చవతలు పడేస్తుంది అమెరికా. నిన్న శ్రీలంక దగ్గర జరిగింది ఒక ఎత్తు అయితే, అమెరికా ఇజ్రాయెల్స్ కలిసి ఐఆర్జీసీ డిఫెన్స్ సిస్టమ్స్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ డిఫెన్స్ సిస్టమ్స్ని దారుణంగా దెబ్బతీసినాయి. యుఎస్ఏకి ఏది స్టెల్త్ బాంబర్లు B-52 బాంబర్ల ద్వారా 70,000 కిలోల బరువైనటువంటి బాంబులు పేల్చి పేలోడ్స్తో 17 షిప్పుల్ని ధ్వంసం చేసింది. గల్ఫ్లో కావచ్చు, ఒమెన్లో కావచ్చు, హార్ముజ్ జలసంధి దగ్గర కావచ్చు జరిగినటువంటి విజువల్స్ని, ఇదిగో ఆ పేలుతున్నటువంటి ప్రతిదీ, మంటలు వస్తున్నటువంటి ప్రతి షిప్పు కూడా ఇరాన్దే. పేలుస్తుంది పైనుండి బాంబర్లతో, స్టెల్త్ ఫైటర్స్తో విరుచుకు పడుతున్నది ఇరాను, అమెరికా. అంటే ఎక్కడైతే వేటాడటం అంటే ఎట్లుంటుందో చూపెడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ కలిపి మొదట అప్పర్ హ్యాండ్ సాధించానంటున్నటువంటి ఇరాన్కి షాక్ ఇస్తున్నాయి ఇప్పుడు అమెరికా, ఇరాన్.